భారతదేశం వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, రహస్యాలతో నిండిన అద్భుత భూమి. పురాతన కాలం నుండి మౌర్యులు, గుప్తులు, చోళులు, పాండ్యులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, మొఘలులు, మరాఠాలు, రాజపుత్రులు, త్రావణ్కూర్ రాజవంశం వంటి అనేక రాజవంశాలు, చక్రవర్తులు, సామ్రాజ్యాలు, భక్తులు, వ్యాపారులు, సముద్రయాత్రికులు అపారమైన ధనాన్ని సేకరించారు. బంగారు నాణేలు, వజ్రాలు, ఎమరాల్డ్లు, రూబీలు, సఫైర్స్, నీలాలు, ముత్యాల హారాలు, అమూల్య ఆభరణాలు, స్వర్ణమూర్తులు, వెండి వస్తువులు, పురాతన కళాఖండాలు, రత్న ఖచిత ఆయుధాలు ఇవన్నీ యుద్ధాలు, ఆక్రమణలు, సామ్రాజ్య పతన సమయంలో శత్రువుల చేతికి రాకుండా రహస్యంగా దాచిపెట్టబడ్డాయి. ఆలయాలకు భక్తులు, రాజులు సమర్పించిన బంగారు, రత్నాలు, వస్త్రాలు, భూములు, ఆభరణాలు, ఆనకట్టలు, నావలు కూడా లక్షల కోట్ల నుండి ట్రిలియన్ల వరకు విలువైన సంపదగా మారాయి. కానీ ఈ అపారధనంలో చాలా భాగం ఇప్పటికీ ఎవ్వరికీ దొరకలేదు. భూగర్భ సొరంగాల్లో, మూసివేయబడిన రహస్య తహకానాల్లో, కొండల లోతుల్లో, గుహల్లో, సముద్ర గర్భంలో, నదుల అడుగున, ఆలయాల కింది గదుల్లో, కోటల గోడల్లో దాగి ఉన్నాయి. స్థానికుల మధ్య ఈ నిధుల గురించి శతాబ్దాలుగా జానపద కథలు, భయంకర శాపాలు, దెయ్యాల గాథలు, నాగదేవతల రక్షణ, యక్షుల రక్షణ, మంత్రశక్తి, దైవిక శిక్షలు, విషసర్పాల రక్షణ గురించిన అసంఖ్యాకమైన కథలు తిరుగుతున్నాయి. కొన్ని నిధులు దెయ్యాలు కాపాడుతున్నాయని, తవ్వినవారికి భయంకర కలలు వస్తాయని, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయని, మానసిక ఇబ్బందులు కలుగుతాయని, విషసర్పాలు దాడి చేస్తాయని, మంత్రాలతో మూసివేసిన తలుపులు బలవంతంగా తెరిస్తే ప్రళయం వస్తుందని నమ్మకాలు. ఈ రహస్యాలు మనల్ని ఆకర్షిస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి, ఆసక్తిని రేకెత్తిస్తాయి, కొన్నిసార్లు భయానకంగా కూడా అనిపిస్తాయి. చాలామంది ఒక్క నిధి దొరికితే జీవితం శాశ్వతంగా మారిపోతుందని, రాత్రికి రాత్రి కోటీశ్వరులవుతారని, దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం అవుతుందని కలలు కంటారు. కానీ ఈ నిధులు దాగి ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆలయాల పవిత్రత, ధార్మిక నమ్మకాలు, శాపభయం, చట్టపరమైన నిబంధనలు, ఆలయ ట్రస్ట్ నియమాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, భద్రతా కారణాలు, నిర్మాణ సంరక్షణ భయం వంటివి. అందుకే ఈ రహస్యాలు ఇప్పటికీ పూర్తిగా అన్వేషణకు దూరంగా దాగి ఉన్నాయి. ఆధునిక కాలంలో జీపీఎస్, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్, డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ ఇమేజింగ్, అండర్ వాటర్ రోబోటిక్స్ వంటివి ఉన్నప్పటికీ ధార్మిక, చట్టపరమైన అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని 7 అత్యంత ప్రసిద్ధమైన, ఇంకా పూర్తిగా కనుగొనని, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిధుల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. పద్మనాభస్వామి ఆలయం, వాల్ట్ బి రహస్య నిధి. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం భగవాన్ విష్ణువుకు అంకితమైన ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి. ద్రావిడ శైలి నిర్మాణం, అనంతశయన మూర్తి, త్రావణ్కూర్ రాజవంశం పాలనలో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయం కింద 6 భూగర్భ తహకానాలు తెరిచారు. బంగారు నాణాలు, వజ్రాలు, ఎమరాల్డ్లు, రూబీలు, సఫైర్స్, నీలాలు, ముత్యాల హారాలు, అమూల్య ఆభరణాలు, స్వర్ణమూర్తులు, వెండి వస్తువులు, పురాతన కళాఖండాలు, రత్న ఖచిత ఆయుధాలు ఇవన్నీ యుద్ధాలు, ఆక్రమణలు, సామ్రాజ్య పతన సమయంలో శత్రువుల చేతికి రాకుండా రహస్యంగా దాచిపెట్టబడ్డాయి. కానీ అసలు రహస్యం 7వ గది, వాల్ట్ బి. ఇది ఇప్పటికీ మూసివేయబడి ఉంది. ఆ తలుపు 3 పొరలుగా చెక్క, ఇనుము, సర్పాకార శిల్పాలతో మూసివేయబడిన రాతి తలుపు. నాగదేవతలు, మంత్రశక్తి, దైవిక రక్షణతో కాపాడబడి ఉందని నమ్మకం. బలవంతంగా తెరిస్తే మహాప్రళయం, భయంకర శాపం వస్తుందని పూజారులు, తాంత్రికులు చెబుతున్నారు. గతంలో ఆలయం చుట్టూ అసాధారణ మరణాలు, దుర్ఘటనలు జరిగాయని కథలు. 2025 వరకు కూడా దీన్ని తెరవాలని చర్చలు జరిగాయి. కానీ ధార్మిక భావనల వల్ల ఇంకా మూసివేయబడి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అన్వేషించబడని నిధిగా భావిస్తారు. జైగఢ్ కోట, మొఘల్ యుద్ధ నిధి. రాజస్థాన్లో జైపూర్ సమీపంలో అరావళీ పర్వతాల మధ్య ఉన్న ఈ బలమైన కోట ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి జైవాన్కు ప్రసిద్ధి. 1726లో రాజపుత్ర రాజవంశం నిర్మించిన ఈ కోట మొఘల్ కాలంలో ఆయుధాగారంగా ఉపయోగపడింది. ఔరంగజేబు పాలన కాలంలో యుద్ధాల నుండి సేకరించిన అపార గోళం, వెండి, రత్నాలు, ఆభరణాలు భూగర్భ సొరంగాల నెట్వర్క్లో దాచబడ్డాయని చరిత్రకారులు, జానపద కథలు చెబుతాయి. ఈ సొరంగాలు ఆమేర్ కోట నుండి చుట్టుపక్కల కొండల వరకు వ్యాపించి ఉన్నాయని, శత్రువులకు దొరకకుండా రహస్య మార్గాలు ఏర్పాటు చేశారని కథలు.
1970ల దశకంలో భారత ప్రభుత్వం సైన్యం, ఏఎస్ఐ మరియు ఇతర నిపుణులతో పెద్ద శోధన చేపట్టింది. రోజుల తరబడి తవ్వకాలు, రాడార్ ఉపయోగం జరిగాయి. దేశమంతా దృష్టి జైగఢ్పై పడింది. అయితే అధికారికంగా ఏ అసాధారణ నిధి దొరకలేదు అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కోట భద్రత భారీగా పెరిగింది, ప్రవేశం కఠినమైంది. స్థానికులు, చరిత్రప్రియులు నిధి దొరికింది కాని బహిరంగం చెయ్యలేదు అని గట్టిగా నమ్ముతారు. కోట గోడలు, రాళ్లపై వింత చిహ్నాలు, మూసివేయబడిన దారులు, అసాధారణ నిర్మాణాలు ఇప్పటికీ సంకేతాలుగా కనిపిస్తాయి. రామేశ్వరం ఆలయం సముద్ర సొరంగాల రహస్యనిధి. తమిళనాడు పాంబన్ ద్వీపంలో ఉన్న ఈ పవిత్ర ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. భగవాన్ శివుడికి అంకితమైంది. రామాయణంలో రాముడు ఇక్కడ లింగం ప్రతిష్ఠించాడని, రామసేతు మొదలైన స్థలమని. ఆలయం చాలా పెద్దది, ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్లు కలిగి ఉంది. చోళులు, పాండ్యులు, సేతు నాయకులు సముద్ర వ్యాపారం ద్వారా వచ్చిన బంగారం, రత్నాలు, అమూల్య ధాతువులు, మసాలాలు, వస్త్రాలు ఆలయానికి సమర్పించి దాచారని పాత గ్రంథాలు, జానపద కథలు చెబుతాయి. ఆలయం కింద భూగర్భ కక్షలు, సొరంగాలు సముద్రం వరకు వెళతాయని, యుద్ధం లేదా ఆక్రమణ సమయంలో నిధిని సురక్షితంగా తరలించడానికి ఉపయోగపడేవని నమ్మకం. కొన్ని భాగాల్లో ఇప్పటికీ వింత గుంజన శబ్దాలు, మూసివేయబడిన తలుపులు ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. ఆలయం పాత నిర్మాణం కావడంతో తవ్వకాలు చేస్తే నష్టం రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధార్మిక కారణాల వల్ల పెద్ద శోధన జరగలేదు. లోహగఢ్ కోట మరాఠా అజేయ సంపద. మహారాష్ట్ర సహ్యాద్రి పర్వతాల మధ్య ఉన్న ఈ కోటను ఇనుము కోట లేదా అజేయ కోట అని పిలుస్తారు. శివాజీ మహారాజు కాలంలో మరాఠా సైన్యం ఇక్కడ యుద్ధధనం, బంగారం, వెండి, ఆయుధాలను దాచింది. ఏటువాలు కొండలు, అడవులు, వాతావరణ మార్పులు శత్రువులను దూరంగా ఉంచాయి. కోటలో చుట్టుపక్కల కొండల్లో రహస్య గదులు, తహకానాలు ఉన్నాయని జానపద కథలు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోతే పాత గుర్తులు కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. మరాఠాలు నిధిని చెదరగొట్టి దాచారు కాబట్టి ఒకే చోట పెద్ద నిధి దొరకలేదు. కుండేశ్వర్ ఆలయం భయంకర శాపనిధి. మధ్యప్రదేశ్ టీకమ్గఢ్ జిల్లాలో ఉన్న ఈ చిన్న శివాలయం కింద భూగర్భ గదుల్లో రాజులు, వ్యాపారులు దాచిన అపార ధనముందని కథలు. తవ్వకాలు చేసిన వారికి భయంకర కలలు, ఆకస్మిక జబ్బులు, మానసిక ఇబ్బందులు, ప్రమాదాలు, మరణాలు సంభవిస్తాయని స్థానిక భయానక గాథలు. అందుకే దీన్ని శాపగ్రస్త నిధి అంటారు. చరిత్రకారులు పాతకాలంలో నిధులను రక్షించడానికి ఇలాంటి భయపెట్టే కథలు సృష్టించేవారని అంటారు. ఆలయం ఆరాధన స్థలం కావడంతో శాస్త్రీయ తవ్వకాలు జరగలేదు. శివాజీ మహారాజు గుప్త నిధులు. మహారాష్ట్రలోని అనేక కోటల్లో, అడవుల్లో, కొండల్లో శివాజీ మహారాజు కాలపు నిధులు చెదరగొట్టి దాచబడ్డాయి. రాళ్లపై జంతువుల చిహ్నాలు, తీగల గుర్తులు, దిశాసూచక సంకేతాలు నిధికి సూచికలు. తరతరాలకు సంకేతాల అర్థం కోల్పోయారు. చిన్న వస్తువులు దొరుకుతున్నా పెద్ద నిధి రహస్యంగానే ఉంది. రాజరాజ చోళుడి సామ్రాజ్య నిధి. చోళ సామ్రాజ్యం సముద్ర వ్యాపారం ద్వారా అపార ధనం సేకరించింది. బృహదీశ్వర ఆలయం వంటి మందిరాల్లో, సముద్ర తీరంలో దాచారు. సామ్రాజ్య పతన సమయంలో కొన్ని ఓడలు తుఫానులో మునిగిపోయాయని, ఆ ఓడల్లో పెద్ద నిధి ఉందని గాథలు. బంగాళాఖాతంలో డైవర్లు ఇప్పటికీ వెతుకుతున్నారు, కానీ పూర్తి నిధి దొరకలేదు. ఈ 7 నిధులు భారతదేశ గత వైభవం, సంస్కృతి, ఆస్థ, భయంతో ముడిపడి ఉన్నాయి. భవిష్యత్తులో ఆధునిక టెక్నాలజీతో కొన్ని బయటపడవచ్చు, లేదా శాశ్వత రహస్యాలుగానే మిగిలిపోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. మరిన్ని రహస్య కథలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.